నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయ్యప్ప భక్తుడిపై ముస్లిం యువకుడు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప భక్తుడు వెంకటేష్పై జియావుల్ హుక్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన డిసెంబర్ 25 సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరిగింది. ముస్లిం యువకుడు అయ్యప్ప మాలధారిపై నడి రోడ్డుపై దాడికి దిగాడు. జియావుల్ వెంకటేష్ ధరించిన నలుపు రంగు చొక్కాను కూడా చింపివేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే హిందూ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అయ్యప్పను అగౌరవపరిచిన ముస్లిం యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. చిన్నపాటి వివాదాన్ని కావాలనే పెద్దది చేసేందుకు కొంతమంది ప్రయత్నించారని, అలాంటి వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. ఎస్పీ ఈ ఘటనపై డీఎస్పీ కొండయ్య నాయుడు, సిఐ రామచంద్రన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా సంయమనం పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మదనపల్లెలో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠినంగా వ్యవహరిస్తామని, బాధితుడే తమకు న్యాయం జరిగిందని చెప్పినా కూడా వినకుండా కొంతమంది స్టేషన్ వద్దకు వచ్చి గొడవకు దిగడం సరికాదన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్లు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గొడవలో ఎవరున్నారో గుర్తిస్తామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. మేదర వీధిలోని వెంకటేష్ అనే వ్యక్తిపై బుధవారం రాత్రి దాడికి పాల్పడ్డ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు చెందిన జియావుల్ హుక్ పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వెంకటేష్పై జియావుల్ హుక్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసి గొడవకు కారణమయ్యాడన్నారు. అతనిపై సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 7న ఆంధ్రప్రదేశ్లోని రాయచోటి పట్టణంలో అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సుపై దాడి జరిగిన కొన్ని వారాల తర్వాత ఈ సంఘటన జరిగింది.